अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ అవతరింపజేసిన ఖురాన్ ఆధారంగాను మరియు అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే ప్రళయ సూచనలు. అంటే ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది. మనిషి మానవుడిగా జీవించి ఈ ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు ఆ జీవించి ఉన్న కర్మల ఆధారంగా యొక్క పనుల ఆధారంగా దేవుడు స్వర్గం లేదా నరకం ఇస్తాడు అనేటటువంటి ఒక రోజు ఉంది. దానిని ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అని మనం చెప్తూ ఉన్నాం గ్రంథాల ఆధారంగా. మరి ప్రతి ముస్లిం కూడా కొన్ని విషయాలపైన ఒక విశ్వాసం అనేది ఉంచుతాడు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాల మీద. ఒకటి ఏంటంటే అల్లాహ్ అనేవాడు, సృష్టికర్త అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన సృష్టించిన సృష్టి మొత్తాన్ని కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అనేక రకాల చరిత్రలలో, అనేక రకాల కాలాలలో, అనేక రకాల యుగాలలో అనేక మంది ప్రవక్తలని వారి వారి భాషల్లో నుంచే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మరి ఈ యొక్క దైవ గ్రంథాలను అంటే దైవ గ్రంథాన్ని మరి వారికి జీవన పద్ధతులుగా, ఆరాధన పద్ధతులుగా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, పుట్టుకకి ముందు, పుట్టిన తర్వాత, మరణించే ముందు, మరణించిన తర్వాత, మరి ఆత్మ యొక్క శరీరం యొక్క విషయాలు, మరియు మన కంటికి కనిపించేవి, కనిపించనివి, మరియు మనం గుర్తించగలిగినవి, గుర్తించలేనివి, మనకి తెలిసినవి, తెలియనివి, ఊహించగలిగినవి, ఊహించలేనివి ఎన్నో విషయాలని ప్రవక్తల ద్వారా మనలో నుంచే కొంతమంది మానవులని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా గ్రంథాలు మనకి ఇచ్చి కొన్ని మహిమలు కూడా చూపించి మనకి జీవన మరియు ఆరాధన పద్ధతులని మరియు జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దాంట్లోనే ఈ యొక్క ప్రళయ సూచనలు కూడా ఉన్నాయి. అందుకే ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఏమిటంటే అల్లాహ్ అనేవాడు ఉన్నాడు, ఆయన ఒకే ఒక్కడు అని, మరియు ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఇంకెవరూ లేరు కారు. సృష్టికర్తనే ఆరాధించాలి కానీ ఆయన సృష్టించిన వాటిని ఆరాధించకూడదు అని ఇస్లాం చెప్తూ ఉంది. దీనినే మనం లా ఇలాహ ఇల్లల్లా అని చెప్తూ ఉన్నాం. ఇక రెండవది, దీనిని ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం ఉంచుతారో, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద ఎవరైతే చూపిస్తారో వారు తర్వాత వారు ఆరాధన చేస్తారు. ఈ యొక్క ఆరాధనని నమాజ్ అని అంటాం. మరియు ఈ యొక్క ఆరాధన ఒక్క నమాజే కాదు, నమాజ్, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, ఖురాన్ చదవటం, చెడుల నుంచి దూరంగా ఉండటం, మంచి వైపుకు మనం వెళ్ళటం, మంచిని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా, మరియు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యత, భార్యాభర్తల మీద ఉన్నటువంటి బాధ్యత, పిల్లల మీద ఉన్నటువంటి బాధ్యత, సంపాదన మంచి పద్ధతిలో సంపాదించడం, మంచి పద్ధతిలో ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మంచి పద్ధతిలో కష్టపడి జీవించాలి అని, అక్రమమైన పద్ధతిలో వక్ర మార్గాలలో వెళ్ళకూడదు అని, దీనికి సంబంధించిన యొక్క కర్మల ఆధారంగా కూడా తీర్పు అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఆరాధనలో ఒక భాగం, ఇలాంటి అనేక రకాల ఆరాధనలలో ఒక ఆరాధన నమాజ్ అనేది కూడా ఒక ఆరాధన. ఎవరైతే ఈ యొక్క కల్మాని ఒప్పుకుంటారో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని, ఈ యొక్క నమాజులు కూడా స్థాపిస్తారు. తర్వాత రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఒక రంజాన్ నెల మొత్తమే కాకుండా మరి ఇంకా కొన్ని సున్నాత్, నఫిల్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అవి కూడా పాటించుకుంటే ఇంకెక్కువ పుణ్యం లభిస్తుంది. దాని తర్వాత ఎవరికైతే దేవుడు సంపాదనని, వృద్ధిని బాగా ఇచ్చాడో, ఎవరైతే ధనం కూడబెడుతూ ఉన్నారో, వారు ఖర్చులకు పోగా ఎవరైతే దాచుకుంటూ ఉన్నారో దాంట్లో నుంచి వారు జకాత్ చెల్లించాలి. జకాత్ ఎవరికి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అనేది ఖురాన్ మరియు హదీసులో చెప్పబడింది. జకాత్ అనేది ఖచ్చితంగా చెల్లించాలి. అది ఎవరు చెల్లించాలి, ఎవరు దానికి హక్కుదారులు అనేది ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇకపోతే దాని తర్వాత హజ్ కూడా ఈ యొక్క ఎవరికైతే సంపాదన దేవుడు ఇచ్చాడో, ఎవరైతే ఖర్చులకు పోగా దాచుకుంటూ ఉన్నారో వారిపైన కూడా ఈ యొక్క హజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు, పట్టుకుంటాడు. వారు ఎవరికైతే సంపాదన ఇచ్చాడో వారు హజ్ కూడా చేయాలని, ఈ యొక్క చివరి రెండు కూడా ధనవంతుల పైన డబ్బు కూడా పెట్టి దాచుకునే సంపాదించే వారి పైన పెట్టడం జరిగింది. మరియు ఈ యొక్క 5 విషయాలు ఏంటంటే నమాజ్, కల్మా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, దాని తర్వాత నమాజ్, ఉపవాసాలు, దాని తర్వాత జకాతు, దాని తర్వాత
ఈ యొక్క హజ్, ఒక జకాతే కాకుండా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, వీటి ద్వారా కూడా పుణ్యం సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఇక రెండో విషయం, ప్రతి ముస్లిం పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే వారి యొక్క విశ్వాసంలో ఏంటంటే వారు అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అనేది, దాని తర్వాత అల్లా ప్రవక్తలను ఇచ్చాడు, అంటే మానవుల నుంచి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులే. కాకపోతే వారికి అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. వారి ద్వారా కొన్ని మహిమలు చూపించడం జరిగింది, వారి ద్వారా కొన్ని గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఇలా అల్లా యొక్క ప్రవక్తలు కూడా ఈ యొక్క లోకంలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు అని, దాని తర్వాత అల్లా యొక్క దూతలు, దైవదూతలు కూడా ఉన్నారు అని, దేవుడు మట్టి నుంచి మానవుణ్ణి, వెలుతురు నుంచి దైవదూతలని, అగ్ని నుంచి జిన్నులని సృష్టించాడు అని ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఇక జిన్నులు అంటే ఏమిటి, ఆత్మల, దెయ్యాల, జిన్నుల, సైతాన్ల ఏంటనేది మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక అసలు ఈరోజు మన అంశంలో మరి ఈ యొక్క ప్రవక్తలు ఉన్నారు, అల్లా ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవ దూతలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, మరియు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది, స్వర్గం నరకం అనేవి ఉన్నాయి. మరియు ప్రతి మానవుడు మరణిస్తాడు, మరణించిన వారంతా మళ్ళా ఒకరోజు లేపబడతారు. వారు మానవుడిగా జీవించి ఉన్నప్పుడు జీవన పద్ధతుల ఆధారంగా వారికి స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మరి ఈ యొక్క ఆ నిర్ణయించే ఒక ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది. మరియు తక్దీర్ అంటే విధి వ్రాత, ఇది కూడా ఉంది. ఈ యొక్క విధి వ్రాతని మనం దువా అంటే ప్రార్థన ద్వారా మార్చుకునే యొక్క అవకాశాన్ని అల్లా కల్పిస్తాడని అనేక హదీసుల్లో కూడా మనం చూసి ఉన్నాం. ఇకపోతే ఈ యొక్క ప్రళయ దినం గురించి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం కొన్ని విషయాలు. ప్రళయ దినానికి సంబంధించిన సూచనలో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రళయానికి సంబంధించి చిన్న చిన్న సూచనలు కొన్ని ఉన్నాయి, పెద్ద సూచనలు కొన్ని ఉన్నాయి. ఈ సూచనల్లో కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. కొన్ని మనం చూసి ఉండొచ్చు, కొన్ని ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానాలు కూడా మనకి రావచ్చు. కానీ గ్రంథంలో చెప్పబడ్డాయి, అది జరుగుతుందా, జరిగిందా, జరగలేదా అనేది అల్లావాలం, అల్లాకే నిజమేంటో తెలుసు. కానీ ఖురాన్ మరియు హదీసులో ఉన్న కొన్ని విషయాలు ఇక్కడ మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. ఉదాహరణకి పెద్ద సూచనలు, చిన్న సూచనలు అనే రెండు రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మహదీ రజల్లా గారి వరకు, లేదా మరియమ్మ కుమారుడైన ఈసా అలైహిస్సలాం గారు రెండవ రాకడలో వచ్చేంతవరకు కూడా జరగాల్సిన సంఘటనలు, జరిగే సంఘటనలు, జరగబోయే సంఘటనలు కొన్ని ఉన్నాయి. మరి తౌరాతు, జబూరు, ఇంజీలు వీటి ఆధారంగా కూడా కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఖురాన్ దాకా వస్తే కూడా ఖురాను వాటిల్లో ఉన్నవి కొన్ని జరిగినవి చూపించింది, మరియు ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఖురాన్లో కొన్ని చెప్పబడ్డాయి. ఇకపోతే రెండవ విషయం, మహదీ రజల్లా గారి నుంచి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి వరకు, మరియు తర్వాత ఇస్రాఫీల్ అనే దైవదూత ప్రళయానికి సంబంధించి తుత్తార అంటే శంఖం ఊదబడే రోజు వరకు కూడా జరిగే కొన్ని సంఘటనలని ఇది రెండవ భాగంగా మనం చూడవచ్చు. మరి ఇంకా కొన్ని విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఇది అక్కడి నుంచి ఇంకెప్పుడైనా ప్రళయ సూచనలు కొన్ని మనం చూస్తూ ఉన్నాం ఈనాటి కాలంలో. దాని తర్వాత బైతుల్ ముఖద్దస్ విజయం, దాని తర్వాత అంటు వ్యాధులు, దాని తర్వాత అరబ్బుల్లో ప్రతి ఇంట్లో కొన్ని సమయాల్లో కొన్ని కాలాలలో వచ్చిన కల్లోలాలు, ప్రజల ధనాన్ని తమ సొంత ధనంగా భావించే అధికారం చలాయించే కొంతమంది ముస్లిం పాలకులు, మరియు భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు, మరియు సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తుంది, మరియు చెడ్డవారితో స్నేహం చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని సూచనలు అయితే కనుక ప్రళయానికి ముందు అనేక రకాల కల్లోలాలు, ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు సమాజంలో వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే కాదు, అనేక రకాల సమాజాలలో కూడా, అనేక రకాల ప్రపంచంలో అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి. మరియు
ఒక తెల్లని మచ్చ కలిగిన ఒక మచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయం మీద వేస్తాడు. ఆ మచ్చ ఎవరికైతే అల్లాహ్ వేస్తాడో, ఆ యొక్క తెల్లని మచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి కల్లోలాల సమయంలో కూడా వారు విశ్వాసం కలిగి ఉంటారు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిధేయతకు ఒడిగట్టారు. కానీ ఎవరికైతే నల్లన మచ్చ కలిగి ఉంటారో హృదయం పైన, హృదయం లోపల, మరి వారు కల్లోలాల సమయంలో అనేక రకాల అవిశ్వాసాలకి గురి అవుతారు. అందుకే మనం సృష్టికర్తతో పాటు వేరే వారిని ఆరాధించకూడదు అని, మరియు ఆయన సృష్టించిన వాటిని ఆరాధించకూడదు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా షిర్క్, బిదాత్, హరాం మరియు పాపాలు, నేరాలు, అక్రమాలు, అన్యాయాలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని, మరి ఎటువంటి కల్లోలాలు వచ్చినా కూడా మనం సంయమనం, ఓపిక పాటించాలి అని, మరియు ఎవరు అగత్యాలకి, ఆత్మహత్యలకి, ఇటువంటి పాపపు కార్యాలకి ఒడిగట్టకూడదు అని ఇస్లాం తెలియజేస్తుంది. ఓపిక పట్టమని చెప్తూ ఉంది. ఇక తెల్లమచ్చ, నల్లమచ్చ కలిగిన హృదయాల గురించి మనం చూసాం కదా. తర్వాత ప్రళయానికి ముందు అమానతు, నిజాయితీ ఈ రెండు మనుషుల నుంచి నశిస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అమానత్ అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి దగ్గర మనం నమ్మి ఏదైనా ఇది నీ దగ్గర దాచిపెట్టు, నేను ఎప్పుడైనా తీసుకుంటాను అని చెప్తే ఆ ఇచ్చినటువంటి దాంట్లో నుంచి వారు ఎంతో కొంత కాచేయడాన్ని, లేదా ఆ యొక్క మాట తప్పడాన్ని, లేదా వారిని మోసం చేయడాన్ని, ఇది అమానతులో ఖయానత్ అంటే ఇచ్చిన అమానతులో వారు మోసం చేస్తారు. అందుకే అమానతులో వారు అన్యాయం చేస్తారు. మరియు నిజాయితీ అనేది నశిస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చిన మాట, కొంతమందికి ఈ మాట ఎవరికి చెప్పొద్దంటాం, లేదా కొంతమందికి నేను ఇది చేస్తాను అని వాగ్దానం చేసి ఆ యొక్క వాగ్దానాన్ని చేయరు లేదా పట్టించుకోరు. ఇలా అనేక రకాల విషయాలు ప్రళయానికి ముందు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని, మరియు ఇంతేకాకుండా వడ్డీ గురించి, వ్యభిచారం గురించి, దొంగతనాల గురించి, మరియు అనేక రకాల బట్టలు వేసుకొని ఉన్నా కూడా నగ్నంగా కనిపిస్తారు కొంతమంది, అటువంటి విషయాల గురించి, ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో చెప్పబడ్డాయి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక మంచి కాలం వస్తుంది, ఆ మంచి కాలం తర్వాత మళ్ళీ చెడ్డ కాలం వస్తుంది. ఒక చెడ్డ కాలం వస్తుంది, ఆ చెడ్డ కాలం తర్వాత మళ్ళీ మంచి కాలం వస్తుంది. మళ్ళీ ఒక మంచి కాలం వస్తుంది, ఆ మంచి కాలం తర్వాత మళ్ళీ చెడ్డ కాలం వస్తుంది. అప్పుడు మరి మంచి కాలం తర్వాత చెడ్డ కాలం అంటే అసంతృప్తి, అశ్రద్ధ ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క మొదటి మంచి నుంచి చెడుకొచ్చే కాలాల్లో. తర్వాత ఆ చెడు కాలం నుంచి మళ్ళీ మంచిగా వచ్చే కాలం ఏదైతే ఉందో అప్పుడు ఎక్కువగా బిదాతులు ఎక్కువగా స్టార్ట్ అవుతాయంట. అంటే ఇస్లాం గురించి చెప్తూనే, ఇస్లాంలో ఉంటూనే, నమాజులు చదువుతూ, ఖురాన్లో చదువుతూ ఉంటూనే బిదాత్ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. ఇస్లాంలో లేని విషయాలని తీసుకురావటం, ఉన్న విషయాలని తీసివేయటం, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కలగాపులుగా చేస్తూ, మరి ఇలాంటి బిదాత్ కార్యక్రమాలు ఎక్కువగా ఆ కాలంలో జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. తర్వాత ఇంకో కాలం వస్తుంది, అదేమిటంటే మంచి కాలం తర్వాత మళ్ళీ చెడ్డ కాలం. అప్పుడు ప్రజలను నరకం వైపుకు పిలిచేవారు కూడా ఉంటారంట ఆ కాలంలో. మరి ఇలాంటప్పుడు ఏ జమాత్ని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలి, మనం అల్లాని ఎలా ఆరాధించాలి, మరి ఏ ఇమాముని ఫాలో కావాలి, ఎవరిని నమ్ముకోవాలి, ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీస్ గ్రంథాల ఆధారంగా మిస్కాతుల్ మసాబీలో 5382వ హదీస్లో మరి ఇటువంటి కాలం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఒక వ్యక్తి ఉదయం విశ్వాసిగా నిద్రలేస్తాడు, సాయంత్రానికల్లా అవిశ్వాసిగా అయిపోయే రోజులు వస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న మన కంటితో చూసేవి, సంపాదించేవి, తినేవి, త్రాగేవి, అనేక రకాల సంపాదన పద్ధతులు, బంధుత్వాలు, స్నేహాలు, ఇలాంటి అనేక రకాల అలవాట్ల ఆధారంగా కొంతమంది ఉదయం విశ్వాసిగా లేస్తారు, కానీ సాయంత్రానికి అవిశ్వాసి అయిపోతాడు. కొంతమంది ఉదయం అవిశ్వాసితో లేస్తాడు, కానీ వారు మంచి పనులు చేయడం వల్ల సాయంత్రం వారు విశ్వాసిగా నిద్రపోతారు. ఇలా కొన్ని సంఘటనలు జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఎవరైనా ఒక హంతకుడు అతని యొక్క పాపాన్ని, ఎవరైనా ఒక వ్యక్తిని కనుక హత్య చేస్తే, ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఆ హత్య చేయబడ్డవాడి వారి యొక్క పాపాలని, వీడి యొక్క పాపాన్ని, రెండు పాపాలు కూడా తీసుకొని ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు అని, ఎవరైతే చనిపోయిన వ్యక్తి
ఈ యొక్క చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ చంపిన వ్యక్తి యొక్క పాపం, ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఇంతకుముందు ఏమన్నా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఈ పాపం రెండు కూడా ఈ యొక్క చంపిన వ్యక్తి పైన వేయటం జరుగుతుంది. ఇతడు ఆ పాపాలతో నరకంలోకి వెళ్ళడం జరుగుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హదీసులో చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ముస్లింల అమూల్య సంపద మేకలు అవుతాయి. ముస్లింల యొక్క అమూల్యమైన యొక్క సంపాదన భవిష్యత్తులో మేకలు అవుతాయి, మేకలు గోట్స్ అవుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, నా అనుచర సంఘం వినాశనం ఖురైష్కు చెందిన కొంతమంది యువకుల ద్వారా జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క భవిష్యవాణి జరిగిపోయింది అని హదీసువేత్తలు చెప్తూ ఉన్నారు. ఉస్మాన్ రజల్లా గారు, హుసైన్ రజల్లా గారి యొక్క వీరమరణాల ద్వారా ఈ యొక్క హదీస్ అనేది బహిర్గతమైందిగా చెప్తూ ఉన్నారన్నమాట. ఏదైనా కాలం త్వరగా గడిచిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే కాలం త్వరగా గడిచిపోతుంది అంటే సంవత్సరాలు నెలల లెక్క, నెలలు వారాల లెక్క, వారాలు మరి గంటల్లో, గంటలు నిమిషాల్లో, నిమిషాలు సెకండ్లలో. అరే మొన్ననే శుక్రవారం పోయింది, మళ్ళీ అప్పుడే శుక్రవారం వచ్చింది, అప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది, అప్పుడే రంజాన్ వచ్చింది, అప్పుడే రంజాన్ వెళ్ళిపోతుంది. అరే అప్పుడే ఈరోజు, అప్పుడే ఉదయం ఇంతకుముందే తెల్లారినట్టుంది, అప్పుడే రాత్రి తొందరగా అయిపోతుంది. ఇలాంటి అనేక మాటలు మనం వింటూ ఉంటాం. కాలం త్వరగా గడిచిపోతుంది. ధార్మిక విద్య, అల్లా ఇచ్చినటువంటి ధార్మిక విద్య, ధర్మానికి సంబంధించిన విద్య క్రమంగా నశించిపోతుంది. అనేక రకాల ఉపద్రవాలు బహిర్గతమవుతూ ఉంటాయి. మరియు ప్రపంచం మీద ఆశ, ప్రపంచం మీద కోరిక ఎక్కువ అవుతుంది. హర్జ్ అంటే యుద్ధాలు, దాడులు, రక్తపాతాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి హదీసులు. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రజలు పరస్పరం ఎలా తోచితే అలా చంపుకుంటారు. అటువంటి ఒక కాలం వస్తుంది. చంపేవారు ఎందుకు చంపుతున్నారో తెలుసుకోరు. మరి మరణించేవారు ఎందుకు మరణిస్తున్నారో కూడా వారు తెలుసుకోలేరు. ఈ కాలం రానంత వరకు ప్రళయం అనేది సంభవించదు. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఇలా ఉంటుంది అట అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దానికి ప్రజలు అది ఎలా జరుగుతుంది అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, యుద్ధాలు, ఉపద్రవాల కాలం వస్తుంది. ఇటువంటి అధర్మ యుద్ధాలు, అధర్మంగా జరిగే యుద్ధాలు, పనికిరాని యుద్ధాలు వచ్చినప్పుడు చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరు నరకంలోకి వెళ్ళిపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్లిం హదీస్ గ్రంథంలో. మరియు మిస్కాతుల్ మసాబీలో 5390 హదీస్లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది. కష్టకాలంలో దైవ ఆరాధన చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వైపు వలస రావటానికి సమానంగా వచ్చినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందుకే కష్టకాలం, నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓపిక పట్టాలి, సబర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను నా అనుచర సమాజం విషయంలో ధర్మ వ్యతిరేక నాయకులు, పండితుల పట్ల భయపడుతున్నాను అని చెప్పారు. అంటే ధర్మానికి వ్యతిరేకంగా పాటించే నాయకులు ముస్లిముల్లో కూడా వస్తారు, ఉంటారు అని, ధర్మానికి వ్యతిరేకంగా పాటించే, బోధించే పండితులు, ఇమాములు లేదా మౌల్వీలు, ముఫ్తీలు ముస్లిముల్లో కూడా ఉంటారు లేదా వస్తారు అని ఇలాంటి ఒక భవిష్యవాణిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అందుకే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలనే విషయం ఇంతకుముందు హదీస్లో మనం తెలుసుకున్నాం. ఒక హదీస్ నెంబర్ కూడా నేను ఇదే వీడియోలో, ఇదే ప్రసంగంలో మీకు ఇంతకుముందు చెప్పాను. ఎవరిని నిజంగా వారు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతుల ఆధారంగా, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎవరు జీవిస్తున్నారు, ఎవరు బోధిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు, దేనిని అర్థం చేసుకోవాలి, దేనిని పాటించాలి, ఇలాంటివి మరి మనకు తెలియనప్పుడు, అర్థం కానప్పుడు అటువంటి సమయంలో ఏం చేయాలో మనం ఇంతకుముందే మనం ఒక హదీస్లో చెప్పుకోవడం జరిగింది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మిస్కాతుల్ మసాబీలో 5382 హదీస్లో, బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో కూడా ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
తెలిపినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే ఒక హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 5395వ హదీస్ సఫీనహ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నానని యొక్క సహాబా చెప్తున్నారు. ఏమని? 30 సంవత్సరాల వరకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయ కాలం అనేది నడుస్తుంది. ఆ తర్వాత రాజరికం అనేది వస్తుంది. రాజరికం తర్వాత మరి సఫీనహ్ ఏమన్నారంటే అబూబకర్ పాలన 2 సంవత్సరాలు జరిగింది, ఉమర్ రజల్లా గారి పాలన 10 సంవత్సరాలు జరిగింది, ఉస్మాన్ రజల్లా గారి పాలన 12 సంవత్సరాలు జరిగింది, అలీ రజల్లా గారి పాలన 4 సంవత్సరాలు జరిగింది అని అహ్మద్, తిర్మిజీ, అబూదావుద్, నసాయి గ్రంథాలలో మనం చూడటం జరిగింది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం తీర్పు దినానికి ముందు 2 పెద్ద వర్గాల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఇద్దరికీ ఒకే వాదం ఉంటుంది. ఇంచుమించుగా 30 అసత్య దజ్జాలు ఉద్భవిస్తారు. వీరిలో జ్ఞానం అంతరించిపోతుంది. దాని తర్వాత భూకంపాలు అధికంగా సంభవిస్తాయి. భూకంపాలు ఎక్కువగా వస్తాయి. ఇమాం మెహదీ కాలం దగ్గర పడుతుంది. కల్లోలాలు సంభవిస్తాయి. హత్యలు, దోపిడీలు అధికమవుతాయి. ధన సంపదలు నీరులాగా ప్రవహిస్తాయి. అంటే ధన సంపద ఎక్కువగా పెరుగుతుంది. ఇటువంటి ఒక కాలం వస్తుంది. ఇమాం మెహదీ కాలం దగ్గర పడిన తర్వాత కల్లోలాలు సంభవించాక హత్యలు, దోపిడీలు అధికమయ్యటమే కాకుండా ధన సంపదలు ఎక్కువగా పెరుగుతాయి. ధనవంతులకు దానం ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. కానీ దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తి నాకు దీని అవసరం లేదు అని అంటాడు. ప్రజలు భవనాల నిర్మాణంలో గర్వహంకారాలు ప్రదర్శిస్తారు. ఒక వ్యక్తి సమాధి పక్క నుండి వెళ్తూ నేనిక్కడ ఉంటే ఎంత బాగుండేది, కల్లోలాలకు గురి కాకుండా ఉండేవాడిని అని ఇలా విచారిస్తూ ఉంటాడు. సూర్యుడు పడమట దిక్కు నుండి ఉదయించడం ప్రారంభమవుతుంది. ప్రజలందరూ సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించడం చూసి ఇస్లాం స్వీకరిస్తారు. కానీ అప్పుడు ఇస్లాం స్వీకరించే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు విశ్వసించడం ఏమాత్రం లాభం చేకూర్చదు. ప్రళయం సంభవించినప్పుడు 2 వ్యక్తులు తమ మధ్య వస్త్రాన్ని పరిచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రళయం ఎలా వస్తుంది? ఆ క్షణం ఎలా ఉంటుంది? ప్రళయం వచ్చే క్షణం ఎలా ఉంటుంది అంటే 2 వ్యక్తులు వారి యొక్క వస్త్రాలను పరిచి దాన్ని అమ్మడం కోసం ఇలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వారు తమ మధ్య వస్త్రాన్ని పరిచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకా వారు వస్త్రాన్ని చుట్టరు. ఇంతలో ప్రళయం వచ్చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన ఒంటె పాలు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అతడు ఆ యొక్క పాలు త్రాగడు. ఇంతలో ప్రళయం వచ్చేస్తుంది. మరో వ్యక్తి తన జంతువులకు నీరు త్రాపించడానికి కుండీకి ప్లాస్టర్లు వేస్తూ ఉంటాడు. తన జంతువులకి నీళ్లు ఇంకా తాగిపించలేదు. ఈలోపు అప్పుడే ప్రళయం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి నోటిలోనికి ఒక అన్నం ముద్ద ఇలా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా తినలేదు. ఈలోపే ప్రళయం వచ్చేస్తుంది. ఇలా ప్రళయం అనేది ఇలా ఒక రోజు సడన్గా వచ్చేస్తుందని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబా గారు అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి మరియు మిస్కాతుల్ మసాబీహ్లోని 5410వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, మేము వెంట్రుకలు గల చెప్పులు ధరించే వారితో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే వాళ్ళు ధరించిన చెప్పుల చర్మం నుండి వెంట్రుకలు తీసి ఉండరు. ఇంకా మీరు తుర్కులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. వారు చిన్న కళ్ళు కలిగి ఉంటారు. ఇంకా వారి ముఖాలు ఎర్రగా ఉంటాయి. వారి ముక్కు వెడల్పుగా ఉంటుంది. ఇంకా వారి బుగ్గలు ఉబ్బి ఉంటాయి. ఇంకా వారి ముఖాలు డాలులా ఉంటాయి. అంటే ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది.
అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని, మీరు అరబ్బేతరులైన ఎర్రని ముఖాలు కలిగి ఉన్న, వెడల్పైన ముక్కు, చిన్న కళ్ళు గల డాలు వంటి ముఖాలు కలిగి ఉన్న, వెంట్రుకలు గల చెప్పులు ధరించే కౌస్ కిర్మాన్ వారితో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, యూదులతో ముస్లింలు యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు, ఆ తర్వాత వారిని శిక్షిస్తారు. చివరికి యూదులు బండరాళ్ళ వెనుక లేదా చెట్ల వెనుక దాక్కున్నా కూడా రాళ్ళు చెట్లు ఇలా తెలియజేస్తాయి, ఓ ముస్లిం, ఓ అల్లా యొక్క దాసుడా, నా వెనుక ఒక యూదుడు ఉన్నాడు, ఇటు రా, వాడిని శిక్షించు అని అంటాయి. కానీ ఒక చెట్టు మాత్రం ఆ యొక్క యూదుల గురించి సాక్ష్యం ఇవ్వదు. అది ఒక ముళ్ళ చెట్టు అని, బైతుల్ ముఖద్దస్ ప్రాంతంలో అది పెరుగుతూ ఉంటుందని, అది యూదుల చెట్టు అని మరి దానికి ఒక పేరు ఉంది. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకొక హదీస్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, కహతాన్ తెగకు చెందిన ఒక వ్యక్తి జన్మించి బెత్తంతో ప్రజలను తోలనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే ఇలాంటి అనేక సంఘటనలు ప్రళయానికి ముందు జరుగుతూ ఉంటాయని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాలని ఇక్కడ హదీసుల్లో ఉన్న విషయాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా జహ్ అనే వ్యక్తి చక్రవర్తి అయినాక రాత్రి పగలు సమాప్తం అవుతాయి అని చెప్పడం జరిగింది. ప్రళయానికి ముందు బానిసల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి భూమికి చక్రవర్తిగా అవుతాడు అని చెప్పడం జరిగింది. ఇంకొకటి కిస్రా గుప్త నిధిని ముస్లింలు బహిర్గతం చేస్తారు, బయటకు తీసుకొస్తారని కూడా చెప్పడం జరిగింది. నాఫే బిన్ ఉద్బా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, నా తర్వాత మీరు అరబ్ ద్వీపాల వారితో యుద్ధం చేస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై మీకు విజయం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత పారిస్ వారితో అంటే కిస్రా వారితో యుద్ధం చేస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు దాంట్లో కూడా విజయం ఇస్తాడు. ఆ తర్వాత మీరు రూమీలతో యుద్ధం చేస్తారు, అంటే కైసర్తో అల్లాహ్ మీకు విజయం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మీరు దజ్జాల్తో యుద్ధం చేస్తారు, అప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు విజయం ప్రసాదిస్తాడు అని ఇలాంటి విషయాలు 5419వ హదీస్ మిష్కాతుల్ మసాబీలో సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు గారి కథనం ప్రకారం తబూక్ యుద్ధం సందర్భంగా నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పుడు చర్మం ఖైమాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరియు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నువ్వు ప్రళయం సంభవించడానికి ఈ 6 విషయాలను లెక్క పెట్టుకొని చెప్పారు. ఏంటి 6 విషయాలు? నా యొక్క మరణం మొదటిగా, అంటే అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణం నుంచి ఇక తర్వాత వచ్చే సంఘటనల గురించి చెప్పారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. తర్వాత రెండవది బైతుల్ ముఖద్దస్ విజయం. మూడవది పశువుల్లో వ్యాపించినట్టు మీలో కూడా అంటువ్యాధి వస్తుంది. అలానే నాలుగవది ధన సంపదలు ఎంత అధికంగా వ్యాపిస్తాయంటే ఎవరికైనా సరే 100 అస్రఫీలు ఉచితంగా ఇచ్చినా కూడా ఇంకా అయిష్టంగానే ఉంటాడు. ఇక ఐదవది అనేక ఉపద్రవాలు, ఒకదాని తర్వాత ఒకటి ఉపద్రవాలు, అనేక కష్టాలు, భూకంపాలు లేదా ఇంకేదన్నా విషయాలు, ఇంకేదన్నా ఇలా ఒక ఉపద్రవాలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అది అయ్యేలోపు ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇట్లా అరబులోని ఏ ఇల్లు దాని నుండి తప్పించుకోలేదు అని. ఇక ఆరవది మీకు రోమీల మధ్య ఒప్పందం జరుగుతుంది, అయితే వారు దాన్ని భంగం చేస్తారు, మీతో యుద్ధం చేయడానికి సిద్ధపడతారు, 80 జెండాలు తీసుకొని మీపై దాడికి సిద్ధపడతారు. ప్రతి జెండా కింద 12,000 మంది సైనికులు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాలు. ఇక కుస్తుంతునియా విజయం జరుగుతుంది. జైతున్ అనే చెట్టుకు ఆ యొక్క విజయానికి సంబంధించినటువంటి, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వారి యొక్క కరవాలాలు దానికి వేలాడదీస్తారు. దజ్జాల్ బయటికి వస్తాడు, దజ్జాల్తో కూడా యుద్ధం జరుగుతుంది. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు మరి బయటకు ఆయన పైనుంచి ఆకాశాల నుంచి మళ్ళా భూమి మీదకి దిగి వస్తారు. ఆయన వచ్చే ముందే మహదీ రజల్లా గారు వచ్చి ఉంటారు.
మరి ఈసా అలైహిస్సలాం గారు ఒక బల్లెంతో దజ్జాల్ని సంహరిస్తారు. దాని తర్వాత తక్బీర్ నినాదాలతో కుస్తుంతునియాపై విజయం అనేది చేకూరుతుంది. లా ఇలాహ ఇల్లల్లా వల్లాహు అక్బర్ అనే ఇలాంటి అనేక రకాల మరి తక్బీర్లతోటి ఆ యొక్క విజయం అనేది చేకూరుతూ ఉంటుంది. అంతేకాకుండా ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, బైతుల్ ముఖద్దస్ జనాభా విపరీతంగా పెరిగితే అక్కడ ప్రాపంచిక భోగవిలాసాల సాధనాలు చేరుతాయి. అప్పుడు అది మదీనా వినాశనానికి కారణమవుతుంది. ఎందుకంటే బైతుల్ ముఖద్దస్ అవిశ్వాసుల యూదుల వల్ల అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు మదీనాను నాశనం చేద్దామని ప్రయత్నిస్తారు. యుద్ధాలు, పోరాటాలు కేవలం కల్లోలాలు, అలజడుల ద్వారా ప్రారంభమవుతాయి. ఈ కల్లోలాల ప్రభావం భీకర యుద్ధంగా మారి కుస్తుంతునియా విజయానికి కారణమవుతుంది. కుస్తుంతునియా విజయం దజ్జాల్ రావడానికి కారణమవుతుంది. ఇది అబూ దావుద్ గారు చెప్పినటువంటి హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు గారు చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు గారు చెప్పినటువంటి కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ఏంటంటే, భవిష్యత్తులో మదీనా వారిని శత్రువులు చుట్టుముడతారు. చివరికి వారి చివరి సరిహద్దు సలాహ్ ఉంటుంది. సలాహ్ అంటే ఖైబర్ వద్దనున్న ఒక ప్రాంతం పేరు అన్నమాట. ఇది అబూ దావుద్ హదీస్ గ్రంథం. అనస్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఓ అనస్, ప్రజలు అనేక నగరాలను నిర్మిస్తారు. వాటిలో బస్రా అనే పట్టణం కూడా నిర్మించబడుతుంది. ఇది ప్రాపంచిక పరంగా అందంగా, నీవు అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే కనుక అక్కడ శాశ్వతంగా ఉండటానికి వెళ్ళకూడదు. అక్కడ ఎత్తైన ప్రాంతాల వద్దకు వచ్చి పచ్చిక బయళ్లకు, ఖర్జూరాలకు నీవు దూరంగా ఉండాలి. ఇంకా అక్కడి బజారులకు వెళ్ళొద్దు. ఇంకా అక్కడి రాజుల, ధనవంతుల ద్వారాల వద్దకు వెళ్ళొద్దు. అయితే ఆ నగర పొలిమేరల్లో వెళ్ళగలవు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దైవశిక్ష అవతరింపజేయవలసి ఉన్న ప్రాంతాలు. వీటిలో కొన్ని ప్రాంతాలు పాపాల కారణంగా భూమిలో వేయబడతాయి. అక్కడ రాళ్ల వర్షం కురుస్తుంది. దీనివల్ల అక్కడున్నవారు రాళ్ళు తగిలి చనిపోతారు. ఇంకా అక్కడ అనేక భూకంపాలు వస్తాయి. దానివల్ల భూమి పగిలిపోతుంది. అక్కడ ఒక జాతి వారు రాత్రి మానవ ఆకారాల్లో నిద్రపోతారు. ఉదయం వారి యువకులను కోతులుగా, ముసలి వాళ్ళను పందులుగా మార్చివేయడం జరుగుతుంది అని, ఇలాంటి ఒక భవిష్యవాణి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అనస్ రదియల్లాహు గారి కథనం గురించి అబూ దావుద్ హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీహ్లో 5433వ హదీస్లో 24లో ఈ యొక్క హదీస్ను చెప్పడం జరిగింది. అనస్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తూ ఉండగా నేను విన్నాను అని అనస్ రదియల్లాహు గారు చెప్పారు. ప్రళయ సూచనలో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఒకటి, ధార్మిక జ్ఞానం అంతరిస్తుంది. ఇస్లామిక జ్ఞానం, ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం, లేదా అనేక రకాల మరి తౌరా, జబూర్, ఇంజిల్ మరియు ఖురాన్, ఇలాంటి అనేక ఇవన్నీ కూడా ధార్మిక గ్రంథాల జ్ఞానం అంతరిస్తుంది. మరియు తర్వాత అజ్ఞానం అన్ని వైపుల నుంచి వ్యాపిస్తుంది. వ్యభిచారం అధికమైపోతుంది. మద్యపానం చాలా అధికమైపోతుంది. ఈ యొక్క మద్యపానం, పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య అధికమవుతుంది. చివరకు 50 మంది స్త్రీలకు ఒకే ఒక్క పురుషుడే బాధ్యత వహించవలసి ఉంటుందంట. కొన్ని విలేఖనాల్లో జ్ఞానం తగ్గిముఖం పడుతుంది అని, అజ్ఞానం వ్యాపిస్తుంది అని చెప్పడం జరిగింది అని ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరిగింది. మరియు జాబిర్ బిన్ సుమారహ్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని చెప్తూ ఉన్నారు. ప్రళయానికి ముందు చాలామంది అసత్యవాదులు జన్మిస్తారు. నీవు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలామంది గడ్డాలు పెట్టుకొని, టోపీలు పెట్టుకొని, ముస్లిం పేర్లు పెట్టుకొని ముస్లింలాగానే కనిపిస్తారు. కానీ వారు ఖురాన్ హదీసులు నిజంగా బోధిస్తున్నారా లేదా, ఇస్లాం గురించి నిజంగా పాటిస్తున్నారా లేదా, నిజంగా వారు ఇస్లాంలో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెలియదు.
కొన్ని మదర్సాలు, అన్నీ కాదు, కొన్ని మదర్సాలు లేదా కొన్ని సంస్థలు, మరి ఈనాడు అనేక రకాల ఉపద్రవాలు, కొట్లాటలు, గొడవలు, అనేక మంది ప్రాణాలు పోవడానికి ఎన్నో సంస్థలు బయట మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం ఒక ముస్లింగా అటువంటి సంస్థలతో కలవకూడదు. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. ఎవరిని కొట్టకూడదు, ఎవరిని చంపకూడదు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, కొట్లాటలకి గొడవలకి వెళ్ళకూడదు అని మనకి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి ఇటువంటి వాటికి మనకి ఎవరైనా ఒక ప్రసంగం ఇస్తున్నారు అంటే మనం వారికి ఇది తప్పని చెప్పాలి. లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి, ఆ లోకల్లో ఉన్నటువంటి పోలీసు వారికైనా సరే మనం ఇది ఇక్కడ మేము చెప్తే అనట్లేదు, మరి మీరన్నా వారికి చెప్పండి అని మన అక్కడ ఉన్నటువంటి పెద్దలకి కానీ నాయకులకు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. మరి సమాజంలో చెడుని సంహరించాలి మరియు మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. చెడుని నిర్మూలించడానికి సహాయం చేయాలి, కానీ చెడుని పెంచడం కోసం ఎవరికి సహాయం చేయకూడదు. మరియు మంచిని పెంచడం కోసం, మంచికి సహాయం చేయడం కోసం మరి ప్రయత్నించాలి అని ముస్లింల పైన అల్లా 3 బాధ్యతలు పెట్టాడు. అవి ఏమిటి అంటే, మీరు ఒక చెడుని చెడుగా భావించి మీరు ఆ చెడుని మీ యొక్క శాయశక్తులు ఆపండి. అలా ఆపడానికి లేకపోతే కనీసం నోటితో చెప్పి ఆపండి. లేదా అలా కూడా ఆపలేకపోతే కనీసం మనసులోనైనా సరే మీరు దాన్ని తప్పుగా భావించండి. మరి అటువంటి వాటి తప్పుల జోలికి, పాపాల జోలికి, అన్యాయాల జోలికి మీరు పోవద్దని చెప్పడం జరిగింది. మరియు ఎవరు అసత్యం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు ఇస్లాంలో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఎవరు చెప్తున్నారు, ఏది బిదాత్, ఏది షిర్కు, ఏది హరాం, ఏది హలాల్ మనకి తెలియాలంటే మనం కూడా అరబ్బీలో ఖురాన్ చదవడం చాలా ముఖ్యం. కానీ అరబ్బీలో ఎలా చదువుతున్నామో మనకు వచ్చిన భాషలో కూడా ఖురాన్ని, మనకు వచ్చిన భాషలో హదీసుల్ని చదవటం కూడా అంతే ముఖ్యం. అందుకే ఎవరు అబద్ధపు ఇప్పుడు మన హదీస్లో చదివాం ఏమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ప్రళయానికి ముందు చాలామంది అసత్యవాదులు వస్తారు, అసత్యవాదులు జన్మిస్తారు అని. మరియు జ్ఞానం క్షీణిస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్ము ఉన్న వారిని తొందరగా తీసుకొని వెళ్ళిపోతారు. మరియు అధర్మం, అజ్ఞానం ఎక్కువగా తర్వాత ఉంటుంది. అప్పుడే అంటే ప్రళయ సూచనలలో ఇవన్నీ కూడా సూచనలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇక ఇంకొక హదీస్ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ హదీస్ ఏంటంటే, తన అనుచరులకు కొన్ని హదీసులు బోధిస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడి నుండి ఒక పల్లెవాసి వచ్చాడు, ఎక్కడి నుండో. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిజాయితీ లోపించినప్పుడు ప్రళయం గురించి వేచి ఉండు అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ఎలా నిజాయితీ లోపిస్తుంది అని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పండి అని అడిగాడు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్హత లేని వారికి ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పబడితే, అర్హత లేని వారికి ప్రభుత్వం అధికారం అప్పజెప్పబడితే ప్రళయం గురించి వేచి ఉండు అని చెప్పారు అని ఇక్కడ ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక హదీస్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ధన సంపదలు నీరులా పారే వరకు ప్రళయం సంభవించదు. ప్రజలు తమ జకాతును తీసి దానం చేయాలనుకుంటారు, కానీ తీసుకునేవారు ఉండరు. అందరూ ధనవంతులు జకాత్ ఇచ్చే వారై ఉంటారు. అదేవిధంగా అరబ్ ప్రాంతం సస్యశ్యామలంగా, అరబ్ ప్రాంతం ఇప్పుడు ఎడారిగా ఉన్న అరబ్ ప్రాంతం సస్యశ్యామలంగా, పొలాలు, తోటలు, నదులు ప్రవహించేది కానంత వరకు ప్రళయం సంభవించదు అనే ఈ యొక్క హదీస్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేశారు అని ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబీలో 5440వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక హదీస్ జాబిర్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, చివరి కాలంలో ఒక ఖలీఫా జన్మిస్తాడు. అతడు ధనాన్ని లెక్కలేనంతగా ప్రజల్లో పంచిపెడతాడు. ప్రజలు ఆ ధనాన్ని లెక్క పెట్టలేరు. అంటే అతడు ప్రజలకు ధనాన్ని 2 చేతులతో పంచిపెడతాడు, ప్రజలు ఆ ధనాన్ని లెక్క పెట్టలేరు అని. ఇక ఇంకొక హదీస్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, భవిష్యత్తులో తీర్పు దినానికి ముందు ఫురాత్ అనే నది ఎండిపోతుంది.
అందులో నుండి బంగారం కొండ బయటపడుతుంది. ఆ నది పురాతన నది ఎండిపోయి దాంట్లో నుంచి ఒక బంగారపు కొండ బయటకు పడుతుంది. అందులో నుండి బంగారం కొండ బయటపడితే ప్రజలు ఆ కొండను పొందడం కోసం యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి వారిలో 99% మంది చంపబడతారు. 100లో ఒక్కరే మిగులుతారు. వారిలో ప్రతి ఒక్కరూ నేనే సజీవంగా ఉంటా అని అనుకొని నేను ఈ నిధిని చేజెక్కించుకుంటాను అని భావిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క నిధి ఎవరైతే తీసుకుంటారో వారికి ఏం జరుగుతుందో కూడా అనేక హదీసుల్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇక అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, భూమి తనలో దాగి ఉన్న ధనరాశులను తీసి బయట పారేస్తుంది. అవి బంగారు వెండి స్తంభాల్లా ఉంటాయి. ధనం కోసం ప్రజలను చంపిన వ్యక్తి అక్కడకు వచ్చి ఈ ధనం కోసమే నేను అనేక మందిని చంపాను, ఇప్పుడు ఈ ధనాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని అంటాడు. ఆ తర్వాత సంబంధాలు తెంచేవాడు, బంధువుల హక్కులను చెల్లించని వాడు అక్కడికి వచ్చి ఈ ధనాన్ని కూడబెట్టడానికి నేను బంధుత్వాన్ని తెంచాను, ఇంకా వారి యొక్క హక్కులను చెల్లించలేదు, ఈరోజు ఈ ధనాన్ని గురించి ఎవరు అడగరు అని అంటాడు. ఆ తర్వాత అక్కడకు ఒక దొంగ వస్తాడు. దొంగ తనం వల్ల అతని చేయి నరికివేయబడి ఉంటుంది. అతడు ఈ ధనాన్ని దొంగలించడంలోనే ఈ చేయి నరకబడింది అని అంటాడు. ఇలా ఇటువంటి చాలామంది అక్కడికి వస్తారు. వారిలో ఎవ్వరు కూడా ఆ ధనాన్ని ముట్టుకోలేరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక భవిష్యవాణి గురించి ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, అల్లాహ్ సాక్షి, ప్రళయానికి ముందు భవిష్యత్తులో ఒక కాలం వస్తుంది, మనిషి సమాధి పక్క నుంచే నడుచుకుంటూ వెళుతూ సమాధిపై జంతువులా దొర్లుతూ చాలా నిరాశతో నేను ఈ సమాధిలో ఉంటే ఎంత బాగుండు, నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండు అని అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కష్టాలకు కల్లోలాలకు గురై ఉంటాడు. అతడిలా కోరటం అతనికి ధర్మజ్ఞానం లేదని కాదు, అతనికి ధర్మజ్ఞానం ఉంటుంది. కేవలం కష్టాలు ఆపదల వల్ల అతడు అలా ఊహిస్తాడు లేదా అలా భావిస్తాడు అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ప్రళయానికి ముందు అన్ని రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఉపద్రవాలు, ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని ఈ యొక్క హదీసులలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, హిజాజ్ నుండి ఒక అగ్నిజ్వాల బహిర్గతం అవుతుంది. దానివల్ల బస్రాలోని ఒంటెలు మెడలకు వెలుగు ప్రాప్తిస్తుంది. అంటే ఈ అగ్నిజ్వాల వెలుగు బస్రా వరకు చేరుతుంది. బస్రా ఇరాక్, షామ్ దేశంలో ఒక పట్టణం పేరు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, మదీనా సంతతి నుండి నా ప్రవచనం, మహదీ రజియల్లాహు గారు నా సంతతి నుండి జన్మిస్తాడు. అతడు విశాలమైన నుదురు, వెలుగుతో కూడిన ముఖం, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. అతడు ప్రపంచాన్ని న్యాయంగా, ధర్మంగా పరిపాలిస్తాడు. అతడు 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అతడు పరిపాలిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన యొక్క సాక్షిగా చెప్తూ ఉన్నాను, క్రూర మృగాలు మానవులతో మాట్లాడనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే ప్రళయానికి ముందు అడవి జంతువులు, క్రూర మృగాలు మానవులతో మాట్లాడతాయి. చివరికి కొరడా యొక్క చివరి భాగం, చెప్పుల పట్టీలు, తొడ అంటే మర్మాంగం, నిర్జీవ పదార్థాలు కూడా మాట్లాడుతాయని, ఇవన్నీ ప్రళయ చిహ్నాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు గారు తెలియజేశారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు మిస్కాతుల్ మసాబీలో 5459 హదీస్లో కూడా ఇలాంటి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. మరియు ప్రళయానికి ముందు అనేక సంఘటనలు ఈ విధంగా జరుగుతాయని, మరి ప్రళయానికి ఈ యొక్క విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మన ఈ యొక్క ప్రసంగం ఏదైతే ఉందో, ఈ యొక్క అంశం ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది. కాబట్టి ఇన్షాల్లా ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో
అనేక ఖురాన్ మరియు హదీసుల వాక్యాలని ప్రయాణకు సంబంధించి అనేక విషయాలు మనం ఈ యొక్క ఛానల్లో మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. మరియు ఇంకా అనేక విషయాలు మరి ఇక్కడ నేను చెప్పనివి లేదా చదవనివి ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి. మరి నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మమ్మల్ని రక్షించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అలా మీరు రంజాన్లో మాకు ఇచ్చినటువంటి ఉపవాసాల భాగ్యాన్ని మీరు స్వీకరించడం వల్ల మా యొక్క ఉపవాసాలని, సహరీ ఇఫ్తార్లని, అలా సదకా ఖైరాతులని, మా యొక్క ప్రార్థనలని, తరావీ నమాజులని, అలా మా యొక్క ప్రార్థనలని మీరు మా ద్వారా చేపించిన మంచి కార్యాలన్నింటినీ స్వీకరించడం వల్ల, మా ద్వారా జరిగినటువంటి ఫిత్రాన్ని స్వీకరించడం వల్ల, మా ద్వారా మీరు చేపించిన ఖయాముల్ లైల్, తరావీ నమాజులు మరియు విత్ర నమాజుల యొక్క పుణ్యాలన్నింటినీ కూడా మాకు, మా కుటుంబ సభ్యులకి, మీ యొక్క దాసులందరిపై కూడా కురిపించడం వల్ల, మా యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకి కూడా సహాయ సహకారాలు అందించిన మీ యొక్క దాసులందరినీ కూడా కరుణించడం వల్ల, అలా నీ గురించి పనిచేస్తున్నవారు, నిన్ను ఆరాధిస్తున్నవారు, నిన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తున్నవారు, ఆల్రెడీ మరణించి ఉన్నవారు, ఇప్పుడు బ్రతికి ఉన్నారు మరియు రాబోతున్న ఇటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఇహలోకంలోనూ, సమాధియుతంలోనూ, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, అంటురోగాల నుంచి, అల్లా అవిశ్వాసుల నుంచి మరియు సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో, ఎవరైతే అనేక రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారందరికీ తరపున మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల అల్లా మాకు ప్రతిరోజు మస్జిద్లో నమాజు జమాత్తో కలిసి 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మాకు ఖురాన్ చదివే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మాకు ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మాకు జకాత్, సదకా, ఖైరాత్, అజ్జుమ్రాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఎవరైతే ఇవన్నీ చేశారో వారి యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల అల్లా మీరు మీ యొక్క ప్రవక్తలు అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో నీ యొక్క ప్రవక్తలు, ఆ ప్రవక్తల యొక్క సహబాలు మరి ఎవరైతే నీ యొక్క దాసులు మిమ్మల్ని ఆరాధించారో, అర్జించారో, ప్రార్థించారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి కూడా మమ్మల్ని దిష్టి నుంచి మరియు అసూయాపరుడు చెంది అసూయ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, మేము మోయలేని బరువుని మాపై మోపకండి వల్ల, మమ్మల్ని మన్నించి వదిలిపెట్టడం వల్ల, మీ యొక్క రెహమత్తోటి, కరుణతోటి మమ్మల్ని రక్షించడం వల్ల ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా. అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తాన్ని వారసును చేసి అంతిమ దిన రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.